హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు గోధుమ పిండితో ఈజీగా 3 రకాల స్నాక్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. అన్నీ కూడా సింపుల్గా చేసుకోవచ్చండి అండ్ అలాగే ఇన్స్టెంట్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ముందుగా గోధుమ పిండి బిస్కెట్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. దానికోసం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులోకి ఒక 2 కప్పుల వీట్ ఫ్లోర్ యాడ్ చేసుకోండి. గోధుమ పిండి అలాగే 1 కప్పు షుగర్ యాడ్ చేసుకోండి. ఇలా పౌడర్ చేసి యాడ్ చేసుకోవాలి. అలాగే కొద్దిగా ఉప్పు, 1/2 స్పూన్ కుకింగ్ సోడా అండ్ అలాగే నువ్వులు యాడ్ చేసుకోండి. నువ్వులు మధ్యలో తగులుతూ ఉంటే బాగుంటుందండి. సో ఇప్పుడు ఇవన్నీ కూడా ఒకసారి ఇలా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా నెయ్యి కానీ నూనె కానీ యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకుని ఒకసారి మిక్స్ చేసుకోండి. ఇలా ఇప్పుడు ఇందులోకి కొంచెం వాటర్ యాడ్ చేసుకుని మిక్స్ చేసుకోవాలి. ఇందులో చాలా తక్కువ వాటర్ పడతాయండి, ఎందుకంటే మనం షుగర్ పౌడర్ యాడ్ చేసాం కదా. సో కొంచెం వాటర్ తగిలేసరికి అది ఇంకొంచెం మెత్తగా అవుతుంది పిండి. సో చాలా కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకుని ఇలా మిక్స్ చేసుకోవాలి. ఈ పిండి మరీ పలచగా ఉండకూడదు, అలానే మరీ గట్టిగా ఉండకూడదు, మీడియంగా ఉండేలాగా చూసుకోండి. సో ఇలా కలిపేసుకుని మూత పెట్టి పక్కన పెట్టండి ఒక 10 మినిట్స్ పాటు. 10 మినిట్స్ తర్వాత కొద్దిగా మెత్తబడుతుందండి ఇంకా పిండి. సో ఇప్పుడు ఇందులో నుంచి కొద్దిగా పిండి తీసుకుని చపాతీలాగా ప్రిపేర్ చేసుకోవాలి. మీరు మామూలు చపాతీకి తీసుకునేదానికంటే కొంచెం ఎక్కువే తీసుకోండి పిండి. ఇప్పుడు కొంచెం ఫ్లోర్ యాడ్ చేసుకుని దానిపైన ఇలా చపాతీలాగా రోల్ చేసుకుందాము. ఈ చపాతీ అనేది మరీ పలచగా ఉండకుండా కొంచెం మందంగా ఉండేలాగా చేయండి. మనకి బిస్కెట్స్ అప్పుడు పర్ఫెక్ట్గా వస్తాయి. సో ఇలా రోల్ చేసేసుకుని ఈ బిస్కెట్స్ షేప్ కూడా మీ ఆప్షనల్ అండి. మీరు ఇలా రోల్ చేసుకుని డైమండ్ షేప్ కానీ స్క్వేర్ షేప్స్ కానీ ఎలా అయినా కూడా కట్ చేసుకోవచ్చు. నేనైతే రౌండ్ షేప్లో చేశాను. సో ఈ మందాన్ని ఉండేలాగా చేసుకోండి చపాతీని. ఇప్పుడు ఒక చిన్న మూత తీసుకుని ఇలా చేసేసుకోండి బిస్కెట్స్ని. ఇలా మీకు ఒక్కొక్కటి ఇలా తీసి చేయాలంటే కష్టంగా అనిపిస్తే నేను మళ్ళీ నెక్స్ట్ ఇంకో ప్రాసెస్ చూపించాను, అది కూడా చూడండి ఒకసారి. సో ఇలా అన్ని బిస్కెట్స్ కూడా రెడీ చేసి పెట్టేసుకోండి. ఇప్పుడు ఈ మిగిలిపోయిన పిండి ఉంది కదా, దీంతో మళ్ళీ ఒక రౌండ్ చేసుకుని మళ్ళీ చపాతీలాగా రోల్ చేసుకోవడమే. సో ఇలా చపాతీని రోల్ చేసేసుకోండి మందంగా. అండ్ ఇప్పుడు సేమ్ కప్తో మరీ ఎక్కువగా ప్రెషర్ పెట్టకుండా ఇలా జస్ట్ పైన నొక్కేసేయండి. ఇలా నొక్కినా కూడా ఈజీగా వచ్చేస్తాయండి. ఇందాక మనకి అందులో ఇరుక్కుపోవడం అలా అయింది కదా, సో అందుకే మళ్ళీ ఇది కూడా చూపిస్తున్నాను. సో ఇలా అన్నీ కూడా ఒకేసారి తీసేసుకోవచ్చు, అప్పుడు ఈజీగా వచ్చేస్తాయి. సో ఇలా అన్నీ కూడా బిస్కెట్స్ రెడీ చేసి పెట్టేసుకోండి. డీప్ ఫ్రై ఒకసారి చేసేసుకోవచ్చు. సో ఇలా మిగిలిపోయిన పిండితో మళ్ళీ చేసేసుకుని ఇలా చపాతీ అన్నీ రెడీ చేసి పెట్టుకోవాలి. సో అన్నీ ఇలా రెడీ చేసి పెట్టుకుని ఇప్పుడు డీప్ ఫ్రై కోసం ఆయిల్ పెట్టుకుని అందులో యాడ్ చేసేసుకోండి ఇవన్నీ కూడా. ఇవి ఫ్రై అవ్వడం కూడా చాలా ఫాస్ట్గా అయిపోతాయండి. మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోండి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు, లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. అవి బయటికి తీసాక ఇంకొంచెం కలర్ ఎక్కువగా వస్తాయండి. సో ఇలా కంటిన్యూస్గా మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. పిల్లలైతే బాగా ఇష్టంగా తింటారండి ఇవి. మీరు ఒకసారి చేసి పెట్టుకున్నారంటే ఒక 15 to 20 డేస్ పాటు నిల్వ ఉంటాయి. సో ఈ కలర్లోకి వచ్చాక తీసేయండి. ఇవి బయటికి తీసాక ఇంకొంచెం కలర్ వస్తాయండి. మీకు ఫస్ట్ తీసినప్పుడు కొంచెం మెత్తగా అనిపిస్తాయి, కొంచెం సేపటికి గట్టి పడతాయి. సో అంతేనండి, వీట్ ఫ్లోర్ బిస్కెట్స్ రెడీ అయిపోయాయి. చూసారు కదా, సింపుల్గా ఇన్స్టెంట్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. అండ్ అలాగే మన నెక్స్ట్ రెసిపీ వచ్చి గవ్వలు, గోధుమ పిండితో గవ్వలు. ఇవి కూడా ఈజీగా చేసుకోగలిగే స్వీట్ అండి ఇది. ఒకసారి చేసి పెట్టుకున్నారంటే 15 to 20 డేస్ పాటు నిల్వ ఉంటాయి. ఇప్పుడైతే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో ఒక 4 కప్స్ గోధుమ పిండి యాడ్ చేసుకోండి.
ఇప్పుడు ఇందులోకి ఒక 5 ఆర్ 6 స్పూన్స్ నెయ్యి యాడ్ చేసుకోండి. కాచిన నెయ్యి అండి ఇది. యాడ్ చేసి మిక్స్ చేసుకోవాలి. ఇలా పిండి కలిపేటప్పుడు ఇలా ముద్ద అయిందంటే మనకి నెయ్యి కరెక్ట్గా సరిపోయినట్టు. సో ఇప్పుడు ఇలా మిక్స్ చేసుకుని ఇప్పుడు ఇందులోకి ఒక 2 స్పూన్ల బొంబాయి రవ్వ యాడ్ చేసుకుని అలాగే కొద్దిగా సాల్ట్ యాడ్ చేసి మిక్స్ చేసుకోండి ఇలా. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ చపాతీ ముద్దలాగా కలుపుకోవాలి. సో ఇలా కలిపేసి మూత పెట్టి ఒక 20 to 30 మినిట్స్ పాటు పక్కన పెట్టేసేయండి. ఈలోపు ఇది గవ్వల మేకర్ అండి. గవ్వలు చేసుకునేది ఇది. ఇది మీకు ఎక్కడైనా సరే స్టీల్ షాపుల్లో దొరుకుతుంది. దానికి ముందుగా ఆయిల్ ఇలా అప్లై చేసుకోండి. అప్పుడు ఈజీగా వస్తాయి చేయడానికి. ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత గవ్వలు చేయడం స్టార్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు కొద్దిగా పిండి తీసుకుని చిన్న రౌండ్ ఉండల్లాగా చేసుకోండి. చిన్న బాల్స్ లాగా. ఇవి చేయడానికి ఇద్దరు గనక ఉంటే ఈజీగా అయిపోతాయండి. లేకపోతే పిండి ఎండిపోతూ ఉంటుంది. సో మనం పిల్లలకి ఇచ్చినా కూడా చేస్తారు ఈ బాల్స్ చక్కగా చిన్నగా. సో ఇలా ముందుగా చిన్న బాల్ చేసేసుకుని ఇప్పుడు ఆ గవ్వలు చేసే దాని మీద ఇలా చేశారంటే గవ్వలు ఈజీగా వచ్చేస్తాయి. సో ఇలా అన్ని గవ్వలు కూడా ప్రిపేర్ చేసేసుకోండి. ఒకళ్ళు ఉండలు చేస్తూ ఒకళ్ళు గవ్వలు చేస్తూ ఉంటే ఇలా ఫాస్ట్గా అయిపోతుంది. మనకి ఇవి ఆయిల్లో కూడా ఎక్కువ పడతాయి కదా. సో ఒక వాయి వేయాలన్నా కూడా కొన్ని ఎక్కువ చేసి పెట్టుకోండి. ఇలా అన్నీ కూడా చేసి పెట్టేసుకుంటే ఈజీగా ఫ్రై చేసేసుకోవచ్చు ఒకసారి. సో ఇప్పుడు ఆయిల్ యాడ్ చేసుకుని డీప్ ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోండి. మరీ హై ఫ్లేమ్లో పెట్టారంటే అవి జస్ట్ కలర్ వచ్చేస్తాయి, లోపల పర్ఫెక్ట్గా కుక్ అవ్వవు. సో మీడియం ఫ్లేమ్లో పెట్టి మంచి కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. సో ఇలా పర్ఫెక్ట్గా కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోండి ఇలా. ఇప్పుడు ఇవన్నీ కూడా తీసి పక్కన పెట్టుకోండి. సో ఇలా అన్నీ కూడా ఫ్రై చేసేసి పెట్టుకున్నారంటే ఇప్పుడు మనం పాకం రెడీ చేసుకోవచ్చు. 4 కప్పుల గోధుమ పిండికి గాను 2 కప్పుల బెల్లం తీసుకోవాలి. అలాగే ఒక హాఫ్ కప్ వాటర్ యాడ్ చేసుకోండి. ఇవన్నీ కూడా సేమ్ కప్తో మెజర్మెంట్స్ అండి. సో కొంచెం నానబెట్టాను దాన్ని, అంటే అది బెల్లం కరుగుతుందని చెప్పి ముందు ప్రాసెస్ స్టార్ట్ చేసే ముందు. సో ఇప్పుడు స్టవ్ పైన పెట్టుకుని ఇలా కరిగించుకోవాలి బెల్లాన్ని. ఇలా కంటిన్యూస్గా మిక్స్ చేసుకుంటూ ఉండండి. మధ్యలో పాకం చెక్ చేసుకుంటూ ఉండండి. సో ఇలా మిక్స్ చేసుకుంటూ ఒకసారి పాకం చెక్ చేసి చూపిస్తాను. కొద్దిగా వాటర్ తీసుకుని ఒక ప్లేట్లోకి ఇలా కొద్దిగా యాడ్ చేయండి. మనకి ఉండ ఫామ్ అవ్వాలండి. చూసారు కదా, ఇప్పుడైతే ఉండ ఫామ్ అవ్వట్లేదు. సో ఇంకా పాకం రాలేదు. సో మళ్ళీ చెక్ చేస్తున్నాను కొంతసేపు తర్వాత. సో ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇలా ఉండ ఫామ్ అయిందంటే మనకి పాకం రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని గవ్వలు రెడీ చేసి పెట్టుకున్నాం కదా, అవి యాడ్ చేసేసుకోండి ఇందులోకి. అవి యాడ్ చేసుకుని కంటిన్యూస్గా మిక్స్ చేసుకుంటూ ఉండాలండి. మనం కనుక మిక్స్ చేయలేదు అంటే అవి గట్టిగా అయిపోతాయి. ఆ పాకం కూడా సరిగ్గా పట్టదు వాటికి. సో కొంచెం సేపు వరకు లైక్ ఒక 4 to 5 మినిట్స్ పాటు ఇలా మిక్స్ చేసుకుంటూనే ఉండండి, కలుపుకుంటూనే ఉండాలి. ఆ పాకం అంతా కూడా ఆ గవ్వలకు పడుతుంది పర్ఫెక్ట్గా. అండ్ పూర్తిగా ఆరిపోయాక ఇలా అయిపోతాయండి. పాకం అది కూడా చక్కగా పడుతుంది గవ్వలకి. చూసారు కదా, చక్కగా రెడీ అయిపోయాయి గవ్వలు. ఒకసారి చేసి పెట్టుకున్నారంటే ఒక 15 to 20 డేస్ పాటు నిల్వ ఉంటాయి. అండ్ టేస్ట్ కూడా బాగుంటాయి. మైదా పిండితో కంటే ఇలా గోధుమ పిండితో చేసుకుంటే చాలా హెల్దీ కూడా అండి గవ్వలు. అలాగే మన నెక్స్ట్ రెసిపీ వచ్చి అప్పాలు. ఇవి కూడా చాలా సింపుల్గా చేసుకోవచ్చండి. అండ్ నిల్వ కూడా ఉంటాయి. ఇవి కూడా ఒక 1 వీక్ పాటు అలా నిల్వ ఉంటాయి. అండ్ మంచి కలర్లో ఉన్నాయి కదా, టేస్ట్ కూడా చాలా బాగుంటాయండి. ఇవి మనకి హనుమంతుడి గుళ్ళో ఇస్తూ ఉంటారు ప్రసాదం కింద ఇవి.
ఇవి మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా సింపుల్గా చూపిస్తాను ప్రాసెస్. దానికోసం ఒక 2 కప్పుల బియ్యం పిండి, అలాగే ఒక 2 కప్పుల గోధుమ పిండి, ఒక 2 కప్పుల బెల్లం, ఇవన్నీ రెడీ చేసి పెట్టుకోండి. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని ఇప్పుడు మెజర్ చేసి పెట్టుకున్నవన్నీ యాడ్ చేస్తున్నానండి. 1 కప్పులు, అలాగే నువ్వులు కూడా యాడ్ చేసుకోండి కొద్దిగా. ఇప్పుడు అన్నీ కూడా 2 కప్పులు యాడ్ చేస్తున్నాను. సెకండ్ కప్ రైస్ ఫ్లోర్, అలాగే వీట్ ఫ్లోర్ ఇవన్నీ యాడ్ చేస్తున్నాను. అండ్ అలాగే కొద్దిగా నువ్వులు యాడ్ చేసుకుని ఒకసారి అన్నీ కూడా మిక్స్ చేసుకోండి. ఇలా మిక్స్ చేసి దీన్ని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు బెల్లం పాకం చూడాలి. పాకమేం కాదండి, బెల్లాన్ని కరిగించాలి. ఒక 2 కప్పుల బెల్లం యాడ్ చేసుకోండి ఒక పెద్ద ప్యాన్లోకి. అలాగే ఒక 2 కప్పుల వాటర్ కూడా యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకుని ఈ బెల్లం అంతా కూడా కరిగే వరకు మిక్స్ చేసుకోవాలి. మొత్తం కూడా కంప్లీట్గా మిక్స్ అయిపోవాలండి. ఆ బెల్లం పూర్తిగా కరిగిపోవాలి వాటర్లో. సో ఇలా రెడీ అయ్యాక ఇప్పుడు ఇందులోకి కొద్దిగా ఇలాచీ పౌడర్ యాడ్ చేసుకోండి. ఏ స్వీట్ అయినా కూడా మనం ఇలాచీ పౌడర్ యాడ్ చేస్తే బాగుంటుంది కదా. సో ఇలా ఒకసారి కలుపుకుని ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్నాం కదా పౌడర్, ఆ పౌడర్ యాడ్ చేసుకోండి ఇందులోకి. యాడ్ చేసుకుని ఇలా కలుపుకుంటూ ఉండాలి. ఇది మనకు చక్కగా పిండిలాగా ఫామ్ అవుతుందండి. చపాతీ ముద్ద ఎలా అయితే ఉంటుందో అలా ఫామ్ అవుతుంది. ఇవన్నీ కూడా నేను చూపించిన మెజర్మెంట్స్ అన్నీ కూడా ఒకే కప్తో మెజర్మెంట్స్ అండి. సో కరెక్ట్గా ఫాలో అయ్యారంటే మీకైతే పర్ఫెక్ట్గా వస్తాయి అప్పాలు. ఇప్పుడు ఇందులోకి ఒక 2 స్పూన్ల నెయ్యి యాడ్ చేసుకుని ఇలా మిక్స్ చేసుకుంటూ ఉండండి. మీకు పర్ఫెక్ట్గా వస్తాయండి. చేయడానికి కూడా నెయ్యి కూడా యాడ్ చేస్తే కనుక చేతికి అంటుకోకుండా కూడా ఉంటాయి. సో ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము. మీకు మ్యాక్సిమం వస్తాయండి చేయడానికి అప్పాలు. ఇన్ కేస్ రాకపోతే కనుక కొంచెం చేతికి కొద్దిగా నెయ్యి అప్లై చేసుకుని చేశారంటే పర్ఫెక్ట్గా వచ్చేస్తాయి అప్పాలు. ముందుగా కొంచెం పిండి తీసుకోండి. కొద్దిగా పిండి తీసుకుని ఇలా రౌండ్గా చేసుకుని జస్ట్ దాన్ని ఒత్తేసారంటే అప్పాలు రెడీ అయిపోతాయి. సో అంతేనండి, అన్నీ కూడా ఇలా చేసి పెట్టేసుకోండి ఒకసారి. అప్పుడు ఈజీగా డీప్ ఫ్రై చేసేసుకోవచ్చు. చూసారు కదా, నువ్వులు అవి కూడా చక్కగా కనిపిస్తూ టేస్ట్ కూడా బాగుంటాయండి. పిల్లలు కూడా బాగా ఇష్టంగా తింటారు. సో అన్నీ కూడా ఇలా రెడీ చేసి పెట్టేసుకోండి. ఇప్పుడు డీప్ ఫ్రై కోసం ఆయిల్ పెట్టుకుని ఆయిల్లో యాడ్ చేసుకుని మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ కూడా. మరి హై ఫ్లేమ్ పెట్టారంటే ఎక్కువగా కలర్ వచ్చేస్తాయి, లోపలేమో ఉడకకుండా అయిపోతుంది. సో మీడియం ఫ్లేమ్లో ఇలా ఫ్రై చేసుకుంటూ ఉండాలి. అండ్ ఇలా కలర్ చేంజ్ అయ్యాక తీసి పక్కన పెట్టుకోవడమే. సో అంతేనండి, చూసారు కదా, అప్పాలు కూడా ఈజీగా ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇవి హనుమాన్ టెంపుల్లో ఎక్కువగా ఇస్తూ ఉంటారు. ఇవి చాలామంది ఎక్కువగా ఇష్టపడతారండి ఇవి. సో చూసారు కదా, ఇవి ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు గోధుమ పిండితో. అలాగే మిగతాయి కూడా ఇలా ఫ్రై చేసేసుకోండి. సో అంతేనండి, అప్పాలు రెడీ అయిపోయాయి. చూసారు కదా, అన్నీ కూడా ఈజీగా చేసుకోగలిగే రెసిపీస్ అండి. ఈ 3 కూడా ఇన్స్టెంట్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. అండ్ మనం అనుకున్న వెంటనే ఏదైనా చేయాలి అనుకున్నామంటే వెంటనే మనకి గోధుమ పిండి ఒకటి రెడీగా ఉంటే సరిపోతుంది. ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.